కూడా ఇచ్చినటువంటి సంకేతం ఏంటంటే దాదాపు నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభావవంతమైనటువంటి ఓట్ల శాతం ఈ రోజున రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 55% ఉందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఓకే అండి, కాదండి బాజీ గారు పొత్తు అంటే టీడీపీ జనసేన టీడీపీ వస్తుంది తప్ప బీజేపీతో పొత్తు పెట్టడానికి రెండు పార్టీలు భయపడుతున్నాయా అనేది. జనసేన ఆల్రెడీ జాతీయ స్థాయిలో జనసేన మా పొత్తులో ఇప్పటికి కూడా ఉందండి. మాట చెప్తానండి, మాది గొడుగు పట్టే వాళ్ళం భారతీయ జనతా పార్టీ వాళ్ళు అండి. గొడుగు కిందకు వచ్చే వాళ్ళు ఉండేవాళ్ళు ఉంటారు, వెళ్ళేవాళ్ళు వెళ్తారు, అది వేరే లెక్క. ప్రభుత్వాన్ని పరిపాలించే సత్తా ఉందా లేదా అసలేం లెక్క. వాస్తవం ఒప్పుకోవాలి. కంపేరింగ్ టు తెలుగుదేశం వైసీపీ బీజేపీకి అంత ఓటు శాతం లేదు. ఇంకోటి ఎంతసేపు వాళ్ళు నరేంద్ర మోదీ రామ మందిరం తప్ప ఇంకా వేరొక నాయకులు ప్రజలకు వెళ్ళేటువంటి ఒక పబ్లిక్ ఫిగర్ లాగా ఏ నాయకుడు ఎవరు లేరు. ఇంకోటి ఏంటంటే జనసేనతో వాళ్లకు ఒప్పందం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలపైన జనసేన కంటే కూడా ప్రజల సమస్యలను స్పందించడంలో జనసేన కంటే కూడా వెనుకబడిపోయింది బీజేపీ. ఆ జాతీయ పార్టీ అవి చెప్పుకుంటున్నప్పటికి కూడా. ఎందుకంటే జనసేన గత సంవత్సరం 2 సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా ప్రజా సమస్య స్పందిస్తున్నారు. అనేక సభలలో వాళ్ళు ప్రజా సమస్యలపైన గలమెత్తున్నారు, ఉద్యమాలు కూడా చేస్తున్నారు. ఇప్పుడు తెలుగుదేశంతో జత కలిసినప్పుడు తెలుగుదేశం జనసేన యొక్క కలయిక అనేది అది నిర్ణయం అయిపోయింది, ఆల్రెడీ నిర్ణయం అయిపోయింది. ఏంటండి ఉమ్మడి కార్యాచరణ నిర్మిస్తున్నాం, ఉమ్మడి మేనిఫెస్టో కూడా రూపకల్పన చేయబోతున్నాం. అదే కాకుండా ఇప్పుడు మేము జాతీయ స్థాయిలో మాకు అవసరం కాబట్టి బీజేపీతో కలుపుకోవడానికి మాకు ఏ విధమైన ఇబ్బంది లేవు. కాకపోతే కొన్ని ఈక్వేషన్స్ పక్కకు పెడితే బీజేపీతోటే మాకు పోయే అవకాశం చాలా ఉంది. ఎందుకంటే బీజేపీ తప్ప ఇంకా వేరే ఒప్పందం లేదు. జనసేన తెలుగుదేశం కలయిక అయితే ఆల్మోస్ట్ ఆల్ ఫిక్స్ అయిపోయింది. దీంట్లో బీజేపీ కలిసి వస్తే ప్లస్, లేకుంటే లేదు. బీజేపీ మీతో కలిస్తే అటర్ ఫ్లాప్ షో అని సర్వేలు చెప్తున్నాయి కదా, జగన్నెత్తిన పాల్పోసినట్టే అని. జగన్నెత్తిన పాల్పోసినట్టంటే ఇప్పుడు బీజేపీ ఒక జాతీయ పార్టీగా రేపు కేంద్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వం కాబట్టి రేపు మాకు కేంద్రంతో సత్సంబంధం ఉండాలి కాబట్టి అయినంత మటుకు బీజేపీ తోటి రామకృష్ణ గారు అంబటి రామకృష్ణ గారు ఏపీ పార్టీలో జాతీయ పార్టీలు ఒంటరిగా మెలిగిపోతున్నాయి, బీజేపీ ఒంటరి కాబోతుంది, రేపు కాంగ్రెస్ పార్టీ కూడా మరోసారి పోటీ చేస్తున్నారు, మీరు కూడా శరీర రూపంలో ఒంటరి కాబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానా లేకపోతే కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేస్తా అనే విషయాన్ని పక్కన పెడితే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాట్లాడే అధికారం గాని ప్రజలు నమ్మాల్సిన పరిస్థితి గాని కాంగ్రెస్ పార్టీ ఒక్కదాని దగ్గరే ఉంది. ఎందుకంటే 10 ఏళ్ల మన పరిపాలన చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి రావాల్సిన ప్రత్యేక హోదా కావచ్చు, విభజన హామీలు కావచ్చు, లేకపోతే పోలవరం లాంటి కంప్లీషన్ కావచ్చు, ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీతో కూడిన తెలుగుదేశం పరిపాలన 5 ఏళ్ళు చూశారు, 4.5 సంవత్సరం చూశారు. ఇప్పుడు ఈ 4.5 సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారు సాధించలేకపోవడం చూశారు. ఇవన్నీ చూసిన తర్వాత డెఫినెట్ గా అవి మేము ఇచ్చినవి అంటే పార్లమెంటు పాస్ చేసి ప్రజలకు ఇచ్చినవి సాధించడంలో వీళ్ళు విఫలమైన తరుణంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని నమ్మాల్సిన పరిస్థితి ఉంది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇవాళ తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా బీజేపీ వైపు చూడాల్సిందని మరి వీరు విశ్లేషిస్తున్నారు. నాకు అక్కడ గ్రౌండ్ ఎలా ఉందో నాకైతే తెలియదు, కానీ వీరి విశ్లేషణ అలా ఉన్న తరుణంలో ఏ హామీ పొంది వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపుతామంటారా? ప్రత్యేక హోదా ఖచ్చితంగా మోడీ గారితో అమలు చేపిస్తామంటారా? మోడీ గారి నోటి ద్వారా అమరావతి రాజధానిని ఈ రోజు వరకు అనిపించలేకపోయారు, ఇప్పుడు ఏమైనా అనిపించగలుగుతారా? లేకపోతే విభజన హామీలు మొత్తం యథాతథంగా అమలు చేస్తామని మోడీ గారితో చెప్పించి పొత్తుకెళ్తారా? ఏ రకమైన హామీని పొంది జనసేన తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ పొత్తుకెళ్తాయన్నప్పుడు అక్కడ ప్రజలు ఖచ్చితంగా మళ్ళీ ఈ యూటర్న్ ని సమీక్షించుకునే అవకాశం లేకపోతే దెబ్బ తగిలే అవకాశం క్లియర్ గా ఉంది. సరే ఏది ఏమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 25కి 25 ఎంపీ సీట్లు ఈ రోజు వరకు కూడా వైసీపీ కావచ్చు లేకపోతే టీడీపీ కావచ్చు వారి బలహీనత వ్యక్తిగత బలహీనతల కారణంగా రాష్ట్రాన్ని కుదవబెట్టి మోడీ గారి కాళ్ళ దగ్గర ఇవాళ రాష్ట్రాన్ని ఈ స్థితికి తీసుకొచ్చిన తరుణంలో ఖచ్చితంగా మాట్లాడే పరిస్థితి ఇవాళ ఆ రాష్ట్రంలో కమ్యూనిస్టులకి కాంగ్రెస్ కి మాత్రమే ఉందనేది మన వెంకట్ గారు. వెంకట్ గారు ఇప్పుడు అనలిస్ట్ మీతో కలిపితే 5 మంది నా ఆన్సర్ లేకుండా మొత్తం 2 అధికార పార్టీ మీద మీతో ఇష్టం మళ్ళీ వాళ్ళతో మాట్లాడించారు. ఆంధ్రప్రదేశ్ లో
ఆంధ్రప్రదేశ్ లో అవినీతి అప్పులు అనే విధానాన్ని ఒక స్లోగన్ గా తీసుకొని మీడియా కానీ ఎల్లో మీడియా కానీ వీళ్ళకి సంబంధించినటువంటి ఛానల్ కానీ పేపర్లు కానీ లీడర్లు కానీ ఇదే కాన్సెప్ట్ ₹1,00,00,000 పంపిణీ చేసినప్పుడు అవినీతి జరిగిందంటే అది డైరెక్ట్ గా పంపించినాం. వీళ్ళు మాత్రమే జన్మభూమి కమిటీలో వీళ్ళు వాళ్ళ పెట్టిన చేసిన సందర్భాలు లేదు. అది నిర్మలా సీతారామన్ గారు ఆంధ్రప్రదేశ్ అప్పులు ఎంత ఉన్నాయి, అక్కడ తెలుగుదేశం పార్టీ 8 లక్షల కోట్లు అప్పులు చేసింది అది ఎంత ఉంది, ఇదంతా చెప్పినటువంటి సందర్భం నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్ లో చెప్పడం జరిగింది. వీళ్ళు చెప్పినట్టు చర్చ కాదు కదా మోహన్ రెడ్డి గారు, అది ఇప్పుడు చెప్పలేదు కదా. కొంచెం మీరు కూడా ఆగండి. బీజేపీ వాళ్ళని చూసాం, తెలంగాణను చూసాం. మేము సీట్లు మార్చడం వల్ల బీజేపీ కన్నా తెలంగాణ కన్నా ముందు, బీజేపీ జరిగిన ఎన్నికల కన్నా ముందు, తెలంగాణ జరిగిన ఎన్నికల కన్నా ముందు జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ పెట్టి సమన్వయకర్తలతో ఎమ్మెల్యేలతో అందరితో పిలిపించి మీటింగ్ పెట్టి ఆ రోజే చెప్పడం జరిగింది, మిమ్మల్ని మార్చాలనే ఇష్టం నాకు లేదు, మార్చుకోకపోతే నేను మార్చాల్సి వచ్చిందని చెప్పినాడు. ఎవడో చూసి కాపీ కొట్టడం జగన్మోహన్ రెడ్డి గారు కాదు, జగన్మోహన్ రెడ్డి గారిని చూసి కాపీ కొట్టాలా? ఇంకా భయం అంటున్నారు బీజేపీ వాళ్ళు మారలేదని మీరే ఒప్పుకుంటున్నారు కదా, ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు మీరే ఒప్పుకుంటున్నారు కదా. మీ నాయకులు మాత్రమే మీ యొక్క ఎమ్మెల్యేలు వినకుండా వచ్చిందని చెప్పి మీరే ఒప్పుకుంటున్నారు కదా. అంటే వాళ్ళు అన్ఫిట్ కదా, రేపు ఎమ్మెల్యే కాంటెస్ట్ చేయడానికి వాళ్ళు అన్ఫిట్ అని మీరే చెప్తున్నారు కదా. 150 సీట్లు తెచ్చినటువంటి ఏకైక మనగాడు జగన్మోహన్ రెడ్డి. వీళ్ళని చూసి మనగాడికి మోహన్ రెడ్డి గారు అవినీతి అంటున్నారా? అవినీతి వాలంటీర్ వ్యవస్థ ద్వారా అవినీతి అంట. వాలంటీర్ వ్యవస్థ ఎంత అవినీతి జరిగిందో మీరు గ్రౌండ్ లో ప్రజల్లోకి వెళ్ళి తెలుసుకోండి. కరోనా వచ్చినప్పుడు వాళ్ళ ఇళ్ళ దగ్గర బియ్యము అన్నం వాలంటీర్ వ్యవస్థ తోటి ఎంత అవినీతి జరుగుతుందో ఇప్పుడు మీ వాలంటీర్లు తిరగమని చెప్పండి. ఈ రోజు మీరు చూడండి, ఈ రోజు మీ డిబేట్ లోకి వెళ్ళిన తర్వాత వాలంటీర్లు చూడండి అవినీతి. జగన్మోహన్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారు ఇంపార్టెంట్ టాపిక్ ఉంది. మోహన్ రెడ్డి గారు ఒక ఇంపార్టెంట్ ఒక్క సెకండ్ మోహన్ రెడ్డి గారు ఒక ఇంపార్టెంట్ ఇష్యూ ఉంది. ఇప్పుడు ప్రజలే మీ వాలంటీర్లని బస్తీలకు రానివ్వట్లేదు, ప్రజలే తప్పిపోతున్నారు మీ వాలంటీర్లు. ఒక్కొక్క సెకండ్ కొడసారి ఒక చివరి అంశము, నిన్న ఫిరాయింపుదారుల అంటే 4 ఎమ్మెల్యేలు 2 ఎమ్మెల్సీల మీద నేను ఒక ఫిర్యాదు కూడా చేశారు. ఆ వార్తలు ఎట్లా చూస్తారు మీరు? ఫిర్యాదును నిజంగా అనర్హత వేటు వస్తుందా, అనర్హత వేటు వర్తిస్తుందా వీరి మీద? ఇప్పుడు అది వర్తిస్తుందంటే నిబంధనల ప్రకారం వర్తిస్తుంది. కానీ ఇంతకాలం ఇప్పుడు సరే ఎమ్మెల్సీలు అంటే ఇతరులు ఈ మధ్యనే చేశారు, కానీ తిరుగుబాటు చేసినటువంటి ఎమ్మెల్యేలు గురించి మరి ఇంతకాలం ఎందుకు చేయట్లేదు, ఫిర్యాదు చేయలేదు, ఇప్పుడు దాన్ని ఎందుకు తీసుకొచ్చారు సరిగ్గా ఎన్నికలకు ముందు అనేటువంటి ప్రశ్న. అది ఒక అంటే లైవ్ లో ఉంచడానికి, వివాదాన్ని లైవ్ లో ఉంచడానికి తప్ప దానివల్ల ఒకవేళ ఫిర్యాదు చేసినా ఒకవేళ సభ్యత్వాలు పోతాయి. ఏముంది, ఇంకా 100 రోజుల్లో జరిగేటువంటి ఎన్నికల్లో ఆ సభ్యత్వాలు ఉంటే ఏముంది, పోతే ఏముంది. వాళ్ళు వాటన్నిటికీ సిద్ధపడే ఆ విధమైనటువంటి కార్యాచరణ వాళ్ళు ప్రారంభించారు. ఇక ఎమ్మెల్సీలకు సంబంధించి కూడా అవి ఏ విధంగా పరిణామాలు తీసుకుంటాయి ఏమిటి అనేటువంటిది కూడా మనం చూడాలి. ఎందుకంటే గతంలో మరి ఇదే స్పీకర్లు గాను లేదా శాసన మండలి చైర్మన్ గా ఉన్నటువంటి వాళ్ళు ఈ ఫిరాయింపుదారుల పట్ల ఏ విధమైనటువంటి వైఖరి తీసుకున్నారు. ఇప్పుడు తెలుగుదేశం నుంచి 2 ముగ్గురు ఎమ్మెల్యేలు ఫిరాయించారు. ఆ ఫిరాయించినటువంటి వాళ్ళ మీద మరి తెలుగుదేశం దానేమి చేయలేదు. ఇట్లా అందుకని కొన్ని సమస్యలు ఉన్నాయి. తీసుకొచ్చారు ఇప్పుడు అనేటువంటిది నా అభిప్రాయం. కాదు, ఎన్నికల వేళ సీఎం జగన్ తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయం అనుకోవచ్చా ఇది? వ్యూహాత్మకం ఇప్పుడు అనేకమైనటువంటి వ్యూహాలు ఉంటాయి, అందులో విఫల వ్యూహాలు ఉంటాయి, లేకపోతే సఫల వ్యూహాలు ఉంటాయి. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు అంటే ఒక్క సెకండ్ అంటే పార్టీ మారాలి లేకపోతే పార్టీ చేంజ్ కావాలి అనుకునే వారికి ఇది ఒక వణుకు కదా, ఇది ఒక వేరు. రాజీనామా చేసిన ఒకటే లేదా చేయకుండా ఉన్న ఒకటే, అది వేరు. కానీ శాసన మండలిలో అంటే సాంకేతిక పరమైనటువంటిది లేదా సభ చైర్మన్ తీసుకోవాల్సినటువంటి నిర్ణయం, అది ఏ రూపంలో అవుతుంది అనేటువంటి ఒకటి. రెండోది, ఆ విధంగా ఇప్పుడు వైసీపీ నుంచి మన జనసేనలో చేరినటువంటి ఒక ఎమ్మెల్సీ గాని లేదా తెలుగుదేశంలో చేరినటువంటి ఒక ఎమ్మెల్సీ గాని ఇటువంటి పరిణామాలు తెలియకుండా వాళ్ళు ఏం చేరినటువంటి వాళ్ళు కాదు. పోతే పోయింది, ఉంటే ఉంది, దీనివల్ల మనకేం పెద్ద ప్రయోజనం కూడా ఏం లేదు, తర్వాత చూసుకోవచ్చు అనేటువంటి ఒక తెగింపుతోనే వాళ్ళు రాజీనామా ఇతర పార్టీల్లో చేరారు. అందువల్ల వాళ్ళేం రామచంద్ర అంటే ఆయన చిన్న ఏం కాదు, ఆయన తెలుగుదేశంలో గతంలో ఎంపీగా ఇవన్నీ కూడా చేసినటువంటి పెద్ద మనిషి, అవన్నీ తెలియదు కాదు. అందుకని అది రాజకీయంగా ఉపయోగించుకోవడానికి చూడొచ్చు, కానీ
ఈ చేరినటువంటి వాళ్ళ మీద లేకపోతే వీళ్ళ మీద ఎలాంటి ప్రభావం ఉండదు, వాళ్ళన్నింటికీ సిద్ధపడి ఆ విధమైనటువంటి చేశారు అనేటువంటిది నా అభిప్రాయం. ఎస్ మోహన్ రెడ్డి గారు ఇంకా మీరు ఎంతమంది వెయిట్ చేస్తారు ఇలా? ఇప్పుడు తిరుగుబాటు అనేది సంవత్సరం కాలం నుంచి నడుస్తుంది. సంవత్సరం ముందే ఇది స్పీకర్ కంప్లైంట్ చేయాల్సింది కదా. ఎన్నికలు ఉప ఎన్నికలు వస్తాయి, ఎన్నికలు వస్తే మనం గెలిచే పరిస్థితి ఉంది కాబట్టి మొత్తం అందరి మీద ఉంటుంది. రఘురామకృష్ణరాజు గారి మీద ఫస్ట్ మేము కంప్లైంట్ చేయడం జరిగింది. అప్పుడు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి మీద చేసినాం. అందువల్ల అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా అతన్ని సస్పెండ్ చేయలేదు, ఆ సభ్యత్వం రద్దు చేయలేదు. కానీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించింది కాబట్టి ఇక్కడ మేము ఖచ్చితంగా చేస్తాము. చేసిన తర్వాత వాళ్ళను బయటకు కూడా పంపించే పరిస్థితి వస్తుంది. రైట్. అటు సంవత్సరం కాలం నుంచి తిరుగుబాటు చేస్తున్నారు వాళ్ళు. అప్పుడే వాళ్ళు కంప్లైంట్ చేసి వాళ్ళ అనర్థ వెయిట్ చేసి వాళ్ళు సస్పెన్షన్ చేసిందైతే ఉప ఎన్నికలు వస్తాయి. వాళ్ళకి తెలుసు ఉప ఎన్నికలలో వాళ్ళు గెలిచే అవకాశం లేదు కాబట్టి అది దాన్ని చర్య తీసుకోలేదు. ముందు పాత గుర్తు చేసుకో సోదరా, పాత గుర్తు చేసుకో. అన్ని గుర్తు చేసుకున్నాము, అన్ని గుర్తు చేస్తాం. గతంలో ఉప ఎన్నికలు వేరే, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి వేరే. గత సంవత్సరం కాలం నుంచి ప్రజలు ఏ విధంగా తిరుగుబాటు వస్తుంది చూడండి. ఈ రోజు ఈ మోహన్ రెడ్డి గారు ఈ రోజు వైసీపీ క్యాండిడేట్లు వైసీపీ జెండా పట్టుకొని ప్రజల్లోకి పోవడానికి ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్నారు. చూసుకోండి ఫస్ట్ అదే దాని పరిణామమే ఈ రోజు క్యాండిడేట్లందరినీ మారుస్తున్నారు. మీ సచివాలయ కార్యదర్శులు అని చెప్తున్నారు కదా, ఆ సచివాలయ కార్యదర్శులు వాణిజ్య వ్యవస్థ తోటి ఎంత ధనం దోచుకుంటున్నారు, ప్రజలు ఏ విధంగా దోచుకున్నారు. సార్ ఇక్కడ మీరు అడిగారు కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి చెప్తానండి. ఒకటి ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ ని మింగినటువంటి వైసీపీ ఉందండి. ఇవాళ వైసీపీని మింగటం కోసం కాంగ్రెస్ ప్రయత్నం చేస్తా ఉందండి. ఈ ఆంధ్ర రాష్ట్రంలో విశాఖకి బొగ్గుగల్లు ఇవ్వకుండా ఆంధ్రులకు విశాఖ అంటే కాల్చి చంపినటువంటి కాంగ్రెస్ పార్టీని మోహన్ రెడ్డి గారు బిల్లు ఇచ్చి మోహన్ రెడ్డి గారు అడ్రస్ లేకుండా చేసినటువంటి విభజన బిల్లు పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీని, అదే విధంగా మోహన్ రెడ్డి గారు సరైన అవగాహన లేనటువంటి కాంగ్రెస్ పార్టీని ప్రజల సంబంధం మింగుతా ఉన్నారు కదా, ప్రజల సంబంధాలు వాళ్ళకి పెట్టి రాబందులాగా మింగుతున్నా తెలుస్తూనే ఉంది. ప్రజలు చూస్తున్నారు. ఏం చూస్తున్నారు ప్రజలు, ఏం చూస్తున్నారు? ఏ అంశం మీద వెళ్ళాలో మీరు చెప్తే ప్రజలు చూడండి. ఏ అంశం మీద వెళ్తే అధికారం వస్తుందో, ఏ అంశంతో దేశాన్ని పరిపాలించగలిగినటువంటి బలమైన శక్తి. నూతులో కప్పలు కాదు భారతీయ జనతా పార్టీ దేశాన్ని పాలించే శక్తులండి. గెస్ట్ కూడా ఎక్కువయ్యారు, సమయం కూడా ఎవరికి అందుబాటులో లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ డిఎస్ రావు గారు, అమ్మటి రామకృష్ణ గారు, అదేవిధంగా మోహన్ రెడ్డి గారు, షేక్ బాజీ గారు, ప్రత్యేక ధన్యవాదాలు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 9090.